పాపారావు గారు, మనం చూస్తా ఉన్నాం సింగరేణి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక కొంగు బంగారం లాంటిది. దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన సింగరేణిని తెలంగాణ సాధించుకున్న తర్వాత సింగరేణి పరిరక్షణ కోసం కావచ్చు, సింగరేణి కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు అనేక రకాల కీలకమైన నిర్ణయాలు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు తీసుకున్న సందర్భం మనం చూసాం. దాని ఫలితాలు కూడా కార్మికులు అనుభవించిన సందర్భం. గతంలో కూడా అనేక రకాల కుట్రలు కొనసాగాయి. గత 10 ఏళ్ల కాలంలో కూడా సింగరేణి ప్రైవేటు పరం చేసేందుకు, ప్రైవేటుకు కట్టబెట్టేందుకు రకరకాల కుట్రలు కొనసాగినా కేసీఆర్ గారు వాటిని అడ్డుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెను ముప్పు సింగరేణికి మరోసారి దాపురించిందనే ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. వరుస కుంభకోణాలతో ఇప్పటికే సింగరేణికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా తెలంగాణ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఎట్లా చూడాలి ఈ వరుస కుంభకోణాల క్రమాన్ని, అలాగే సింగరేణిని ఏదో రకంగా ప్రైవేటుకు కట్టబెట్టే ఈ కుతంత్రాలకు సంబంధించిన వ్యవహారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ముందుగా సింగరేణి గురించి చెప్పుకుంటే, సింగరేణి అనేది ఒక రకంగా తెలంగాణ ఆత్మ. సింగరేణి కోల్ కంపెనీ లిమిటెడ్ లాగా ఎస్సిఎస్సిఎల్ అనేది 11 అసెంబ్లీ నియోజకవర్గాలు, తెలంగాణలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక 6 దాకా జిల్లాలలో విస్తరించున్న 40-50 వేల మంది పైన కార్మికులు పనిచేస్తా వాళ్ళ కుటుంబాలు కాకుండా, కార్మికులు కాకుండా ఇంత పెద్ద విస్తారమైనటువంటి ప్రాధాన్యత. దాంతోపాటు ఇది భౌతికంగా ఇది ఉత్పత్తి చేస్తున్న సంపత్తే కాదు, తెలంగాణలో ఎప్పటి నుంచో పొలిటికల్ ఎజెండా కానీ, సామాజికంగా కానీ సింగరేణి ఒక ఆత్మ, తెలంగాణకి ఆత్మ లాంటిది. అట్లాంటి తెలంగాణ ఆత్మ లాంటి దీన్ని అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి చెప్పుకుంటే విశాఖపట్నం ఉక్కు కర్మాగారం గురించి ఎలాగైతే మాట్లాడుతున్నారో ఈ రోజున, అంతకు మించి సింగరేణి అనేది తెలంగాణకి ప్రాధాన్యత గల అంశం. సింబాలిక్ గా తెలంగాణ అంటే సింగరేణి నుంచి ప్రాతినిధ్యంలాగా, అంటే సింగరేణి అనేది ఒక ఇదిలాగా. అట్లాంటి సింగరేణిని ఈరోజు మెల్లమెల్లగా కేకు ముక్కల్లాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్రైవేట్ వాళ్ళకి పంచే కార్యక్రమాన్ని బీజేపీ, కాంగ్రెస్ రెండు, ఎందుకంటే ఈ రెండు తోడు దొంగలే. ఇక్కడే కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి నిర్వాహకం ఒకటే కాదు, రేవంత్ రెడ్డి చేయటం కానీ, బట్టి విక్రమార్క మాటలు కానీ ఇవన్నీ కాదు. గత నుంచి కూడా రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో ఎన్నికల ప్రచారంలో కూడా ఎప్పుడు బీజేపీ పార్టీని రకరకాల అంశాలను విమర్శించారు. కానీ ఇట్లాంటి విధానాల విషయంలో, ఆర్థిక విధానాల విషయంలో ఆయన ఎప్పుడు పెద్దగా మాట్లాడాలి. మీరు గమనించుంటే ఎన్నికల ప్రచార సమయంలో ఆర్థిక విధానాల పరంగా ప్రత్యామ్నాయ విధానాలను చెబుతా బీజేపీ విధానాలను ఆయన విమర్శించాల. కాబట్టి ఏంటంటే ఆర్థికంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేసేది అదే. దానిలో ఇక్కడ రేవంత్ రెడ్డి ఉండటం వల్ల అదనంగా దానికి మరొక కొన్ని రెట్ల అదనపు ఇది జోడింపు అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఓవరాల్ గా కాంగ్రెస్ విధానాల్లో పెద్ద ఇదేమి లేదు, తేడా ఏమి లేదు. కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు అదానీని విమర్శించడం మనం చూసాం, రాహుల్ గాంధీ. రెండో పక్కన అదానికి రాజస్థాన్ లో గతంలో గెహ్లాట్ ఉండగా రెడ్ కార్పెట్ పడిచారు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా రెడ్ కార్పెట్ పరవటమే కాకుండా 100 కోట్ల రూపాయల స్కిల్ యూనివర్సిటీకో దేనికో ఫండ్ గా తీసుకుని తర్వాత దాన్ని రిటర్న్ చేస్తున్నామని చెప్పి ఒక చిన్న డ్రామా నడిచింది. సో వీళ్ళిద్దరికి ఇప్పుడు బీజేపీకి అయితే మరీ క్రోనీ క్యాపిటలిజం, దానికి కావాల్సింది అదానీ ప్రమోషన్. దానికి అడ్డం వచ్చిన దానివల్ల జగన్నాథ చక్రం లాగా తొక్కుకుంటా పోవటమే బీజేపీ చేస్తున్న పని. దానిలో రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నాడు. పైగా తనకు కావాల్సింది తన వాటాలాగా ఈ జరుగుతున్న కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోలుకుంటున్నారు. సో ప్రైవేటీకరణ విధానాల్లో ఏ తేడా లేదు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మిత్రులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అటు బీజేపీకి అనుకూలంగా లేరో, మామూలుగా న్యూట్రల్ గా ఉంటున్నామని అనుకుంటా, న్యూట్రల్ గా ఉన్నట్లుగా ఉంటా కూడా అతివాద పోకడలు, అతివాద మాటలతో, అతిగా అంటే ఎప్పుడు ఎవరినో వాళ్ళని విమర్శిస్తే గానీ అది తమని ప్రతిపక్షం అని నిజాయితీగా ఉన్నట్లు గుర్తించరనే భయంతోనో ఆందోళనతోనో ఆకాశంలో మబ్బులు చూసి ముంత పారవేసుకున్న విధంగా జనాన్ని చేసిన మిత్రులకి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కేసీఆర్ గారు చాలా టాక్ట్ఫుల్ గా, చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా, పెద్ద పెద్ద మాటలు లేకుండా తెలంగాణ ప్రయోజనాల్ని ప్రాక్టికల్ గా ఆయన కాపాడుకుంటా వచ్చిన తీరు, పెద్ద మాటలు లేకుండానే, అతివాద మాటలు, అతివాద పోకడలు లేకుండా ఆయన కాపాడుకొచ్చిన తీరు. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ అనేది దేశంలో ఒక రాష్ట్రం. దేశం మొత్తం ఇదే కాదు. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఒకటి ఉంది, దానికి అధికారాలు ఎక్కువ ఉన్నాయి, రాజ్యాంగ అమలు బాధ్యత కానీ, హక్కు కానీ దానికి ఎక్కువ ఉంది. కాబట్టి ఆ పరిధికి లోబడే తెలంగాణ పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ఇక్కడ మనం లిమిట్స్ దాటేటట్లయితే ప్రభుత్వాలకే ఇబ్బంది వచ్చే అవకాశం ఒక రాష్ట్ర పరిధిలో ఉంటది ఎప్పుడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా
ట్యాక్ట్ఫుల్ గా జాగ్రత్తగా చేసుకుంటా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఓ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటది. ఆ పరిధిలోనే కేసీఆర్ గారు చాలా కాలం పాటు కేంద్రంలోని బీజేపీతో తగాదా పెట్టుకోకుండా అనేక సంవత్సరాల పాటు 8 ఏళ్ల పాటు సుమారుగా తగాదా పెట్టుకోకుండా అనేక విషయాల్లో కేంద్రంతో సహకరిస్తా పోయి సాధ్యమైనంత రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అది కూడా కుదరదు, వీళ్ళు మనం ఎంత చేసినా ఎదురుగా ఎంత ఎంత అనుకూలంగా ఉన్నా వీళ్ళు రాష్ట్రాన్ని నష్టపరచడానికి ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు అనుకున్నప్పుడే కేసీఆర్ గారు బయటకు వచ్చి ఓపెన్ గా ఎదురు తిరిగారు. ఎదురు తిరిగిన తర్వాత అది కూడా ఎక్కడ మళ్ళీ సస్పెన్షన్ లేవు, చాలా నిర్ద్వందంగా నిర్మోహమాటంగా గట్టిగా నిలబడ్డారు. దీనిలో మళ్ళీ రాజీలు లేవు. దానివల్లే బీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి కూడా ఆ రోజు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ వెనక మార్చడం వెనక కారణం కూడా కేంద్రంలో ప్రభుత్వం మారకుండా కేంద్రంలో బీజేపీ లాంటి ప్రభుత్వం ఉంటే, లేకుంటే ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఇదే విధానాలు ఇదే పద్ధతులు ఏదో ఒక రూపంలో కొనసాగుతూ రాష్ట్రాలు నష్టపోతానే ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ కూడా ముందుకెళ్లడంలో ఇది ఆటంకంగా ఉంటుందని గుర్తించే ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఏదైతే కొంత పాజిటివ్ గా ఉంటాయి ఇట్లాంటి ప్రతిఘటనలు వాళ్ళందరినీ కలుపుకొని ఒక జాతీయ పార్టీతో ముందుకెళ్తే తప్పితే ఢిల్లీలో అధికారం ఉంటే మినహాయిస్తే అనేక పనులకి ఆటంకంగానే ఉంటుందని గుర్తించి ఆయన చేశారు. దానికి రకరకాలైనటువంటి బురద జల్లారు. టీ అంటే టీ అక్షరం తీసేస్తే తెలంగాణ పోయినట్లంట, ఇట్లా బీఆర్ఎస్ అయితే జాతీయ స్థాయిలో పోయింది కానీ తెలంగాణకి సంబంధం లేదని ఇట్లా రకరకాలైన అతివాద మాటల పోగులు మాట్లాడటమే కార్యక్రమంగా పెట్టుకొని పనిచేయటం తెలియని వాళ్ళు అతివాద విమర్శలు చేసి అతివాద దూకుడుతనంతో కేసీఆర్ గారిని విమర్శించి టీఆర్ఎస్ ని విమర్శించి తెలంగాణ ఈ రోజు నాశనం అవుతుందో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పాత్ర ఉంది. ఆ రోజు ఈ రోజు వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. నాకు వాళ్ళలో కొంతమందితో మాట్లాడుతుంటాం మిత్రులతో, ఏం చేస్తున్నారు మీరు చేసిన ఏంటి ఇంత డ్యామేజ్ చేశారు, ఇవాటికైనా మీ పొరపాటుని గ్రహించి తప్పును సరిదిద్దుకోండి, జనం ముందు తప్పును సరిదిద్దుకోండి, తప్పు లేదు పొరపాటు జరిగింది తప్పును సరిదిద్దుకోండి, తప్పు చేసాం పొరపాటు జరిగింది దీనివల్ల డ్యామేజ్ అవుతుంది అనేది గుర్తిస్తే చేయండి అని. కానీ కొంతమంది ఓపెన్ గానే మాట్లాడగలుగుతున్నారు, ఎంతో కొంత బయటకు వస్తున్నారు. కానీ చాలా మంది ఇంకా అహంకారపూరితంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అన్నట్లు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే గతంలో టీఆర్ఎస్ ని విమర్శించాం కాబట్టి అది ఇప్పుడు పొరపాటుని తాము గుర్తించినా దాన్ని అంగీకరించడానికి ఇష్టం లేక టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని చెప్పి మాట్లాడటంతో సరిపుచ్చుకుంటున్నారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం? మళ్ళీ బీజేపీకి ఉపయోగం. ఇదేమి అక్కర్ల వాళ్ళకి, వాళ్ళ ఈగో ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది చేస్తున్న పనులు. కాబట్టి దయచేసి నేను ఎవరికైనా అప్పీల్ చేసేదా, అతివాద మాటలకి పడిపోకండి, అతివాద మాటలకు పడిపోకండి. ప్రతిసారి విమర్శించేవాడు ఎన్ని మాటలైనా మాట్లాడచ్చు, బాధ్యత లేదు కదా, చేయాల్సిన బాధ్యత లేదు. చేయాల్సిన బాధ్యత ఆ కష్టం తెలిసిన వాళ్ళు జాగ్రత్తగా అప్రమత్తంగా పనులు చేసుకుంటారు. కాబట్టి అట్లా కాకుండా మీరు జరుగుతున్న పనుల్లో సూక్ష్మంగా గమనించకుండా మనసుని ఎరిగి ప్రవర్తించకుండా కేసీఆర్ గారు ఏమన్నా కలవలేదనో లేకపోతే ఇంకోటో ఇగోలు ఫీల్ అయిపోయి తెలంగాణ డ్యామేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఇక్కడ మన కళ్ళ ముందు ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే ఎటుగుడి ఓఎన్ఆర్ గారు వివరంగా చెబుతున్నారు. గత 10 రోజులుగా పైనుంచే ఈ సింగరేణి నైనీ బ్లాక్ గురించి చర్చ జరుగుతుంది. ఎవరెవరు అంత కలుగుల్లోంచి అందరూ బయటకు వస్తున్నారు, ఎవరెవరు రంగులేటో జనమంతా చూస్తున్నారు. కాబట్టి నేను అప్పీల్ చేసేది ఒకటి, ఇప్పటికైనా ఇట్లా అతివాద మాటలు అతివాదం దీని నుంచి కొంచెం టోన్ డౌన్ చేసుకుని వాస్తవాన్ని గ్రహించి వాస్తవం ప్రకారం పోదాం. మనకి అధికారం మనకి పవర్ లేకపోతే మనం గొప్పగా జనాలు అవి కాదు ఇంపార్టెంట్, తెలంగాణ బాగా ఇంపార్టెంట్ ముందనుకుంటేనే సరిగ్గా ఉండగలం. దాటి మాట్లాడితే జనంలో మీరు పలచబడతారు, మీరే నష్టం చేశారనేది కూడా జనం గ్రహిస్తున్నారు. ఈ రోజు మీ మాటలకు ప్రభావితం అయ్యి మేము నష్టం చేసుకున్నాం, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు విని మేము దెబ్బతిన్నాం అనేది జనాలు గుర్తిస్తున్నారు. కాబట్టి జనాల నుంచి మీరు ఐసోలేట్ అవుతున్నారు. దయచేసి నేను చెప్పేది ఒకటి, జనాల్లో మీరు ఉండాలనుకుంటే దయచేసి జనాలు ఏం కోరుకుంటున్నారు అంతవరకు దాన్ని వాస్తవంలో ఎవరు తెలంగాణ మేలు కోరేవాళ్ళు, కేసీఆర్ కంటే తెలంగాణ మేలు కోరేవాళ్ళు ఎట్లా ఎక్కువ ఉన్నారు, ఈ రోజు ఎవరున్నారు? కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చినా దానికోసం పదవులు వదిలిపెట్టి అనేక త్యాగాలు చేసి నిలబడ్డ వ్యక్తి ఆయన. రోజువారీ ఎత్తుకుంటాం, మనకి చరిత్ర చదివితే తెలుస్తుంది కదా. దిలీప్ లాంటి వాళ్ళు కూడా బీజేపీలో ఉన్న తర్వాత వేరే పార్టీ కూడా ఆయన కేసీఆర్ గారి దగ్గర కొంతకాలం సెక్రటరీగా ఉన్నారు. ఆయన చెప్పిన మాటలు చూసినా మనకు కనపడుతుంది. ఆయన జీవిత చరిత్ర రాసు అది కేసీఆర్ గారి గురించి రాసింది. ఎంత వ్యతిరేకంగా రాయాలన్నా దానిలో కూడా కేసీఆర్ గారు ఎన్ని కష్టాలు పడ్డారో తెలంగాణ తేవటానికి దాన్ని చేయడానికి అనేది. సో ఓవరాల్ గా ఏంటంటే మీరు గ్రహించాల్సింది అతివాద మాటలు కాదు. కేటీఆర్ గురించి విమర్శించేవాళ్ళు అనేక విమర్శలు చేస్తారు, హరీష్ రావు గురించి. వీళ్ళు ఏ రకంగా వచ్చారు? కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి కాకముందు, తెలంగాణ ఉద్యమం విజయవంతం కాకముందు, అంతకుముందు ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పార్టీ పెట్టిన ఆయన కాదు. అంతకుముందు అనేక సంవత్సరాల పాటు 84లో 83లో ఎన్టీఆర్ దగ్గర నుంచి వచ్చి ఎమ్మెల్యేగా వచ్చి అంతా అయినా మరి ఆయన మీద రకరకాల విమర్శలు చేసేవాళ్ళు. గ్రహించాల్సింది ఏంటంటే మరి అంతకాలం పాటు ఆయన
మంత్రిగా ఉండి అంతకాలం పాటు పదవుల్లో ఉన్న తర్వాత కూడా కేటీఆర్ గారు అమెరికా పోయి ఉద్యోగం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఓకే. రాజకీయ నాయకులు పిల్లలు ఎలా ఉంటున్నారు అధికారం వస్తే? వాళ్ళు కాంట్రాక్టులు చేసుకుంటున్నారు, వాళ్ళ డబ్బులు విపరీతంగా సంపాదించుకొని ఇక్కడే చలామణి అవుతున్నారు బ్రహ్మాండంగా. మరి కేటీఆర్ గారు అమెరికా పోయి ఉద్యోగం చేసుకుని పని చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రకరకాలైనటువంటి దుమ్మెత్తి పోసే వాళ్ళందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, కేసీఆర్ నిక్కచ్చిగా నిజాయితీగా ఎక్కడున్నా కానీ ఏం చేసినా కానీ ఆయన నిక్కచ్చిగా నిజాయితీగా ప్రజలను మేలుకోరిన వాడు కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని నెత్తికెత్తుకున్న తర్వాత కూడా ఆయన అదే బాధ్యతగా పదవుల్ని తృణప్రాయంగా పారేసి కూడా ఆయన పోరాడాడు. కాబట్టి ఈ విషయాలు సూక్ష్మమైన విషయాలు ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది మంచిది కాదు. దానివల్ల ఈ రోజు జరుగుతున్న డ్యామేజ్ అంతా ఇట్లాంటి అతివాద మాటలు మాట్లాడిన వాళ్ళ వల్లే జరుగుతుంది. వాళ్ళ మాటలే నమ్మారు. కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మేదానికంటే కూడా న్యూట్రల్ గా ఉన్నాం, బయట ఉన్నామని చెబుతున్నటువంటి అతివాద మాటలు మాట్లాడి అనవసరంగా కేసీఆర్ గారి మీద వాస్తవాలు ఆలోచించకుండా దుమ్మెత్తి పోసిన వాళ్ళ వల్లే ఈ డ్యామేజ్ అంతా జరిగింది, జరుగుతుంది. కాబట్టి ఏంటి వాళ్ళందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను, దయచేసి మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుందాం. కరెక్ట్ చేసుకుని సరైన పందాలోకి రావడం వల్లే జనానికి మేలు చేయగలం, జనంలో ఉండగలం.